హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే సాటర్డే రోజు నైట్ ఇంకా సండే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగు. నా రొటీన్ రోజు ఇట్లనే ఉంటుందా అంటే ఉండదు. సండే కాబట్టి కొన్ని పెరుగుతాయి, కొన్ని తగ్గుతాయి అంతే. ఇంకా నేను ఓన్లీ వీకెండ్స్ మాత్రమే టిఫిన్స్ చేస్తాను. నార్మల్ డేస్ చేసే అంత టైం ఉండదు. ఇంకా అందుకని చెప్పి చెయ్యను నేను. సండే రోజు ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి కొంచెం లేట్గా అయినా తినచ్చు అని చెప్పి ఖచ్చితంగా నేను ఇంటి దగ్గర ఉంటే టిఫిన్ చేసేటట్టే ట్రై చేస్తా. అందుకే ఇడ్లీ చేద్దాం సండే రోజు మార్నింగ్ అని చెప్పి అయితే నేను ఇడ్లీ రవ్వ ఇంకా మినుములు అయితే నానబెట్టిన. దోశ వేద్దాం అనుకుంటే దోశకు రైస్ అయితే అయిపోయినాయి ఇంట్లో. అందుకే అవి చేయకుండా ఇడ్లీ రవ్వ ఉన్నదని చెప్పి అయితే ఇది చేస్తున్నాను నేను. కొంతమంది ఏం చేస్తారంటే ఇడ్లీ రవ్వ ఏమంత నానబెట్టరు, నార్మల్గా దాంట్లో కలిపేసుకుంటారు. మిక్సీ పట్టిన తర్వాత మినుములు మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో కలుపుకుంటారు అంతే. నేను ఏం చేస్తా అంటే మినుములతో పాటు ఇడ్లీ రవ్వ కూడా అది ఎంతసేపు నానొద్దో ఇది కూడా అంతసేపు నానబెట్టుకున్న తర్వాత అప్పుడైతే మిక్సీ బట్టి రెండింటిని అయితే కలుపుకొని ఇంకా ఓవర్ నైట్ అయితే పక్కన పెట్టుకుంటా. మార్నింగ్ లేచేసరికి అయితే మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం తక్కువే ఫర్మెంట్ అయిద్దిలేండి. ఇంకా లేవగానే అయితే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఆ తర్వాత ఇడ్లీలు పెట్టినామంటే మనం మిగిలిన పని అంతా చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఈ సండే మస్తు లేట్గా లేచిన. ఎందుకో ఏమో అంతకుముందు తొందరనే లేచేదాన్ని కానీ ఈసారి చాలా లేట్గా లేచినాం. ఇంట్లో అందరం లేట్గానే లేచినాం. మేము టిఫిన్ తినేసరికి 10:30 అరౌండ్ 11 అట్లా అయింది. ఇంక ఇంటికన్నే కదా నిమ్మలంగా తింటేంది పొద్దున్న తింటేంది అని అనుకున్నాం. పల్లీలు ఇంకా పచ్చిమిర్చి అయితే నేను వేంపుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత అయితే ఇడ్లీ పిండి అయితే మంచిగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కలుపుకొని ఇడ్లీ రేకులలో వేసుకొని పెట్టుకోవడమే. ఇంకా ఈ ఇడ్లీది అయితే మీకు ముందు వీడియోలో ఒకసారి కూడా చెప్పిన నేను తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పి. యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నా, కాకపోతే మొన్న ఇంటికి పోయినప్పుడు మా ఇంటి దగ్గర చూసిన పెద్దది ఉంది, 16 ఇడ్లీలు పట్టేటిది. ఇంకా అదే తీసుకొచ్చుకుందాం ఇక్కడికి టైం ఉన్నప్పుడు అని ఇంకా నేను తీసుకోవద్దని అయితే అనుకున్నా. ఇది ఎప్పటిదో కాబట్టి అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు ఇది 2 సార్లు పెట్టాల్సి వస్తుంది మాకు. అదే ఆ 16 ఇడ్లీలు వచ్చేది అయ్యేదంటే ఒక్కసారి పెడితే అయిపోద్ది కదా అని అయితే నాకు అనిపించింది మొన్న ఇంటికి పోయినప్పుడు. ఇంక ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు యూజ్ అయ్యిద్ది కదా అని చెప్పి అయితే అక్కడే ఉంచేసిన. ఇంకా నేను ఎప్పుడైనా సరే ఇడ్లీలకు కొంచెం అయితే ఆయిల్ అప్లై చేసుకుంటా. కొంతమంది జస్ట్ వాటర్ పెడతారు, కొంతమంది ఏం పెట్టరు. నేనైతే కొంచెం ఆయిల్ పెట్టుకున్న తర్వాతనే ఇంకా దాంట్లో అయితే ఇడ్లీ పిండి అయితే పెడతా. అన్నిట్లలో ఇడ్లీ పిండి పెట్టిన తర్వాత కొన్ని వాటర్ దాంట్లో తీసుకొని అయితే ఇవి ఇంకా పెట్టడమే. అప్పుడప్పుడు అయితే వాటర్ తక్కువైపోతే ఇంకా మాడిపోయినట్టు అయితే, అందుకే కొంచెం వాటర్ ఎక్కువే తీసుకుంటా. ఇప్పుడు ఇడ్లీ చేసినప్పుడు మనకు ఒక మెయిన్గా సేవ్ అయ్యే పాయింట్ ఏంటంటే మనం ఇడ్లీలు పెట్టుకొని కూడా వేరే పని చేసుకోవచ్చు. అదే దోశలు ఇంకా వేరేటి ఏమన్నా ఉంటే మనం గ్యాస్ దగ్గరే ఉండి చేయాలి కదా. అందుకే నాకు అప్పుడప్పుడు ఇడ్లీ చేయడం అంటే మస్తు ఇష్టం ఉంటుంది. తినడం కూడా నేను ఇడ్లీలు బాగానే తింటాను, నాకు ఇష్టమే. మా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. చట్నీ కూడా గ్యాప్లో మిక్సీ అయితే పట్టేసి పోపు అయితే వేసిన. ఈసారి చట్నీ టేస్ట్ ఎందుకో మా వాళ్ళకి నచ్చలేదంట, నాకు కూడా నచ్చలేదు. కొంచెం ఎందుకో అంత టేస్టీగా వచ్చినట్టు అనిపించలేదు, ఏదో తక్కువైంది దాంట్లో. ఇడ్లీలు అయితే మంచిగా వచ్చినాయి సాఫ్ట్గా. ఇంకా నేను మామిడికాయ పచ్చడి ఉంది కాబట్టి పల్లి చట్నీ ఇడ్లీలు మామిడికాయ పచ్చడితోనైతే తినేసిన. ఇంక ఈరోజు నాన్ వెజ్ ఏం చేసే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. మొన్న ఇంటికి పోయినప్పుడైతే ఉన్న 4 రోజులు నాన్ వెజే తినుకుంటున్నాం. అందుకే ఈరోజు నేను బగారా రైస్ చేసి ఎగ్స్ ఉడకబెట్టి ఇంకా టమాటా కర్రీ చేద్దాం అనుకుని అయితే ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఈ ఆనియన్స్ కట్ చేసేట పెద్ద పని అనిపిస్తుంది. చాపర్ తీసుకున్నా, కాకపోతే మరీ చిన్నగా అయిపోతాయి కదా చాపర్లా, అందుకని చెప్పి అయితే చేత్తోనైతే కట్ చేస్తున్నా ఆనియన్స్ను. పచ్చిమిర్చి కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నా కానీ టైంకి అయితే చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇంకా డిఫరెంట్గా ఏం చేయకుండా రెగ్యులర్గా కర్రీ చేసినట్టే చేద్దామని అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు బగారా రైస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత అయితే స్పైసెస్ వేసుకున్నా. చాలా తక్కువ స్పైసెస్ వెళ్ళండి, మరీ ఎక్కువ కాదు. ఆ తర్వాత కొంచెం ఏమో పచ్చిమిర్చి ఇంకా కొన్ని ఏమో ఆనియన్స్ వేసుకున్న తర్వాత మా ఇంట్లో కొత్తిమీర కూడా అయిపోయింది. ఊరికి వచ్చిన కదా, వచ్చిన తర్వాత మార్కెట్కి పోదాం అనుకున్నా, కాకపోతే మార్కెట్కి నేను పోలేదు. అందుకే ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనైతే చేస్తున్నా నేను. సండే రోజు అయితే నేను ఇంటి దగ్గర పిచ్చి దాని లెక్కనే ఉంటా, ఎందుకంటే ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి. ఇంకా రెగ్యులర్గా అయితే బయటికి పోయేటప్పుడు కొంచెం స్నానం చేసి రెడీ అయిపోవాలనిపిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నాం కదా, లేజీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నాలాగా చాలామందికి అనిపిస్తుందా లేదా అని అయితే నాకైతే తెలీదు. నేను బగారా రైస్ అందులో వేసిన తర్వాత అయితే ఇప్పుడు ఇటు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. టమాటా కర్రీ కూడా చాలా ఈజీ ప్రాసెస్. కొన్ని మసాలాలు ఏమో వేసిన అంతే తప్ప నార్మల్ రెగ్యులర్గా చేసినట్టే చేసిన. మేము ఫుడ్ కలర్ యాక్చువల్గా తినము ఎక్కువగా, కాకపోతే చాలా రోజులైంది కదా అని చెప్పి
ఫుడ్ కలర్ కూడా వేసిన. ఆ ఫుడ్ కలర్ వేసి అన్నం చూసేలోపు ఇటు ఉల్లిగడ్డలు అయితే కొంచెం మాడిపోయినట్టు అయినాయిలేండి, అయినా బాగానే ఉంది. టమాటాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, యాజ్ యూజువల్ టమాటాలు తొందరగా ఉడికిపోతాయి, మనకు కూడా కొంచెం టైం సేవ్ అయ్యిద్ది. ఇంకా తర్వాత కారం వేసుకున్నా, ఇంకా ఆ తర్వాత కొన్నేమో వాటర్ పోసుకున్నా. నేను ఇట్లా చేస్తే మా వాళ్ళు ఇంకా కొంచెం గ్రేవీ చేయకపోయినావు, ఈ కొంచెమే అయింది అని అన్నారు. కాకపోతే ఒక్క పూటకు సరిపోద్దిలే, మళ్ళీ ఈవినింగ్ ఏమైనా చేసుకోవచ్చు అని ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే చేసిన నేను ఈ కర్రీ. మాకు ఇది ఆఫ్టర్నూన్ వరకే అయిపోయింది. మంచిగా అయింది బగారన్నం ఇంకా టమాటా కర్రీ, నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఈవినింగ్ అయిన తర్వాత అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు ఇస్తున్నాను. మా వాషింగ్ మిషన్ అయితే బట్టలు చాలా మురికి అవుతాయి, అదేందో అర్థం కాలేదు. నేనైతే ప్రతి 1 మంత్ ఆర్ 2 మంత్స్కి అయితే క్లీనింగ్ వేస్తా. క్లెన్జ్మో అని చెప్పి ఇది నేను ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో తీసుకున్న, గుర్తుకులేదు, చాలా డేస్ అయిపోయింది. దాన్ని క్లీనింగ్కి వేస్తాను నేను. ఈసారి అయితే ఇస్తున్నా. క్లీనింగ్కి అయితే 1.5 అవర్ ఇంకా 2 అవర్స్ అట్లా పట్టుద్ది. ఆ క్లీనింగ్ అయిపోయేలోపు ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఇంకా ఛాయ్ అయితే పెట్టిన నేను. మాకైతే రోజు పొద్దున సాయంత్రం ఛాయ్ కంపల్సరీ. నేను కూడా తాగుతున్నా, నాకు ఛాయ్ అస్సలు మర్చిపోలేకపోతున్నా. ఇంకా ఈరోజు మొత్తం మూవీస్ చూసుకుంటూనే ఉన్నా. మీ ఇంట్లో సేవ్ ద టైగర్ సీజన్ 3 వస్తే అది చూసుకుంటూ అయితే ఛాయ్ ఇంకా బన్నుతోనైతే తిన్నా. మా ఆయనకి ఈరోజు ఎప్పుడు లేనిది బజ్జీలు తినబుద్ధి అయిందంట. ఇంకా తెమ్మంటే మా మరిది అయితే తీసుకొని వచ్చిండు. మా ఆయన అయితే బజ్జీలు తింటున్నాడు. నైట్ అయింది, మధ్యాహ్నం చేసిన కర్రీ మధ్యాహ్నం అయిపోయింది. నైట్కి కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ 2 ఎగ్స్ ఉంటే వాటిని అయితే నార్మల్ ఆనియన్ ఎగ్ కర్రీ లాగా అయితే చేస్తున్నా. నేను నైట్ తినను, మార్నింగ్ ఇడ్లీలు ఉన్నాయి, అది ఇంకా చట్నీతో తినేస్తా అని నేను ఇంకా ఇద్దరి కోసం మాత్రమే చేస్తున్నా. మా మరిది కూడా బయటికి ఏదో ఫంక్షన్ పెళ్ళి ఏదో ఉంటే అయితే ఆయన కూడా బయటికి పోయిండు. ఇంకా మా మామయ్య కోసం మా ఆయన కోసం మాత్రమే, వాళ్ళిద్దరి కోసం అని చెప్పి అయితే 2 ఎగ్స్ తోటి ఇట్లా సింపుల్గా అయితే కర్రీ అయితే చేస్తున్నాను. ఇది చేసేటప్పుడేమో తినాలనిపిస్తుంది, నైట్ మనకు అన్నం తింటేనేమో ఇంకా పొట్ట హెవీగా అనిపిస్తుంది అని చెప్పి తినలేదు. నేను తినకుండా నార్మల్ ఎగ్ ఇంకా నార్మల్ ఇడ్లీ మాత్రమే తినేసిన. నాకేంటంటే ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఇట్లా ఎగ్ సపరేట్ ఉండాలి. మొత్తం వేసినాం అనుకో, మొత్తం ఆగమాగం చేసినాం అనుకో, నాకు అసలు నచ్చదు అట్లా తినడము. అందుకే నేను ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తా. ఒకరిద్దరు ఉంటే, ఎక్కువ మంది ఉంటే ఇంకా మొత్తం ఎగ్స్ చిన్నగొట్టక తప్పదులేండి, ఎందుకంటే అందరికీ సరిపోదు కాబట్టి. ఎగ్ కర్రీ మాత్రం ఈసారి చాలా బాగా వచ్చింది. నేనైతే ఇడ్లీ చట్నీతోనైతే ఈరోజు డిన్నర్ అయితే కానిచ్చేసిన. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్.